Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we'll discuss February 25th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ టీచర్ యాప్ 2.0. టీచర్ యాప్ 2.0 యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు టీచర్ యాప్ 2.0ని నిన్న న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు టీచర్ యాప్ 2.0ని లాంచ్ చేశారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఈ యాప్కి సంబంధించి ఈ యాప్ని ఎవరు డెవలప్ చేశారు, దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి. సో పేరులోనే ఉంది టీచర్ యాప్ అంటే ఇది ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్. ఈ టీచర్ యాప్ 2.0 అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక యాప్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్. దీన్ని బెస్ట్ ఎడ్యుకేషన్ కంటెంట్ని అందించడం కోసం స్టూడెంట్స్కి అత్యుత్తమమైన విద్యా సమాచారాన్ని, బెస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరి సహకారంతో లాంచ్ చేశారు అంటే భర్తీ ఎయిర్టెల్ కంపెనీ మరియు CK12 ఫౌండేషన్ అనే సంస్థ సహకారంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది AI ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఇందులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో బెస్ట్ కంటెంట్ ఉంటుంది. అంటే లైక్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఆన్లైన్ మెటీరియల్, ఏ విధంగా స్టూడెంట్స్కి అత్యుత్తమంగా టీచింగ్ ప్రొవైడ్ చేయాలి, అందించాలి అని చెప్పేసి టీచర్లకి అవసరమైన ట్రైనింగ్ కావచ్చు, అవసరమైన నాలెడ్జ్ని ఈ పోర్టల్ అందిస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టీచర్ యాప్ 2.0. మరి టీచర్ యాప్ ఫస్ట్ వర్షన్ ఎప్పుడు లాంచ్ చేశారో తెలుసుకోవాలి. ఇది సెకండ్ వర్షన్. టీచర్ యాప్ ఫస్ట్ వర్షన్ని 2024లో లాంచ్ చేయడం జరిగింది. 2024 నవంబర్లో, అంటే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్. సో మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేస్తుంది ఇటువంటి యాప్స్ని. ఇక మన ఇండియాలో ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము గతంలో ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ ఇటువంటి పోర్టల్స్ని చాలా లాంచ్ చేసింది. ఒక్కసారి మనము ఒకసారి గుర్తు చేసుకోవాలా. మనం ఎక్కువగా న్యూస్లో వింటూ ఉంటాం, న్యూస్లోనే కాదు ఈ మామూలుగా పేపర్లో చూసినా కూడా కొన్ని పోర్టల్స్ కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించినవి కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు స్వయం అనే పోర్టల్ ఇది ఒక ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించిన పోర్టల్. ముఖ్యంగా స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి, పీజీ చదివే స్టూడెంట్స్కి ఫ్రీగా ఆన్లైన్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఈ పోర్టల్లో దొరుకుతుంది. ఇది ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. అలానే గతంలో విద్యా మంత్రిత్వ శాఖ PM ఈ-విద్య అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. PM ఈ-విద్యలో భాగంగా కొన్ని పోర్టల్స్ని లాంచ్ చేసింది. ఉదాహరణకు దీక్ష అనే ఒక పోర్టల్. దీక్ష అనే పోర్టల్ అంటే ఏంటిది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీన్ని డెవలప్ చేసిన సంస్థ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ కింద ఉండే NCRT నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCRT సంస్థ. అలానే నిష్తా అనే ఒక పోర్టల్ ఉంది. ఇది కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గతంలో లాంచ్ చేసింది. నిష్తా అనే ఒక పోర్టల్. ఇవంతా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన పోర్టల్స్ అండి, టీచర్స్కి స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే పోర్టల్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి మీరు చూస్తే ఇటువంటి పోర్టల్స్ గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం లింకప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది టీచర్ యాప్ 2.0. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. కేరళ పేరును కేరళంగా మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. కేరళ స్టేట్ పేరును కేరళంగా మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేరళ స్టేట్ని కేరళంగా నేమ్ చేంజ్ చేస్తూ యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది, పాలిటీలో మనకి ఒక రాష్ట్రాల నేమ్లు మార్చాలి అంటే, స్టేట్స్ యొక్క నేమ్స్ చేంజ్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటిది, ఏమైనా ఆర్టికల్ ఉందా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ నేమ్ విషయానికి వస్తే 2024లోనే కేరళ అసెంబ్లీలో కేరళ గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఆ తీర్మానం ప్రకారం ఏమని చెప్పారు అంటే వాళ్ళు కేరళ స్టేట్ కాస్త కేరళంగా మార్చండి, ఎందుకంటే కేరళం అనేది మా సంస్కృతి, మలయాళం లాంగ్వేజ్లో మేము యూజ్ చేస్తాము కేరళం అని చెప్పేసి వాళ్ళు అడిగితే
దాదాపు 1.5 year 2 years తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రొసీజర్ ఏంటి. ఇప్పుడు నేమ్ చేంజ్ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కాబట్టి ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఈ బిల్లుని కేరళ అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది. కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026, కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ అనే బిల్లుని కేరళ అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము ఏదైనా ఆర్టికల్ ఉందా అంటే మనకి ఆర్టికల్ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 3 అనేది ఉంటుంది మన కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? పార్లమెంట్కి అధికారాలు ఉంటాయి, కొన్ని అధికారాలు. దేనికి సంబంధించి? ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అన్నా, లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఉన్న వాటిని కలిపేసి ఒకే రాష్ట్రంగా మార్చాలి అన్నా, లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రాన్ని విడగొట్టాలన్నా, లేదా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చాలి అన్నా, లేదా ఒక రాష్ట్రం యొక్క ఏరియాను పెంచాలన్నా, లేదంటే ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని తగ్గించాలి అన్నా, లేదా రాష్ట్రాల పేర్లను మార్చాలన్నా ఆ అధికారం పార్లమెంట్కి ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 3 చెప్తుంది. ఆర్టికల్ 3 ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్, ఇట్ గివ్స్ ద పవర్స్ టు ద పార్లమెంట్ టు క్రియేట్ ద స్టేట్స్ ఆర్ టు మెర్జ్, టు ఫార్మ్ ద న్యూ స్టేట్స్ ఆర్ to change the name of states or to increase the area of a state or to decrease the area of a state or to alter the boundaries of a state. అది ఇంగ్లీష్లో అండి. సో ఆర్టికల్ 3 పార్లమెంట్కి అంత అధికారాలు ఇస్తుంది. మరి ఇప్పుడు మన ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజించబడింది. ఏ విధంగా విభజించబడింది? అప్పుడు ఎలా విభజించబడింది? ఆర్టికల్ 3 కింద ముందస్తు ప్రెసిడెంట్ అనుమతితో, ప్రెసిడెంట్ గారి ముందస్తు అనుమతితో ఒక బిల్లుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించడం జరిగింది. అలా ఏర్పాటయ్యింది. మరి ఇక్కడ మనం 1 by 1 తెలుసుకుందాం. ఆర్టికల్ 3. ఇంకా ఆర్టికల్ 3 ఇందాక చెప్పినట్టు పార్లమెంట్కి ఏం అధికారాలు ఉంటాయని చెప్పడం జరిగింది. సో మరి ఆర్టికల్ 3కి సంబంధించి ఏదైనా ఒక బిల్లుని ప్రవేశపెట్టాలి అంటే ఎక్కడ ప్రవేశపెడతారు అంటే పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఫస్ట్ పార్లమెంట్లోనూ ప్రవేశపెడతారు, స్టేట్ అసెంబ్లీకి కూడా పంపించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతితో, ప్రెసిడెంట్ ఇచ్చిన ప్రయర్ అప్రూవల్తోనే, గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ప్రెసిడెంట్ ముందస్తు అనుమతితోనే దీన్ని ప్రవేశపెట్టాలి. సో ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఈ ప్రెసిడెంట్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ బిల్లుని పంపడం జరుగుతుంది, స్టేట్ అసెంబ్లీకి. రైట్? స్టేట్ అసెంబ్లీకి బిల్లు పంపుతారు. మరి ఎందుకు పంపుతారంటే జస్ట్ కేవలం ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి మాత్రమే, ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి మాత్రమే, ఆ స్టేట్ అసెంబ్లీ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసమే ఈ బిల్లును పంపించడం జరుగుతుంది. మరి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక నిర్దిష్ట గడువులోపు తన అభిప్రాయాలను వెలిబుచ్చాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టేట్ అసెంబ్లీ ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ లోపు తన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కేవలం అభిప్రాయాలు మాత్రమే. ఆ బిల్లుని ఏదో రాష్ట్ర అసెంబ్లీకి పంపించి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఓడించినంత మాత్రాన ఆ బిల్లుని అది చట్టం కాకుండా మారదు, చట్టం కాకుండా ఆపలేరు దాన్ని. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు స్టేట్ అసెంబ్లీ ఎంతలోపు ఇవ్వాలి? ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది, అది ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడు, ఇంత టైంలోపు తన అభిప్రాయాలను వెలిబుచ్చాలని చెప్పేసి. సో స్టేట్ అసెంబ్లీ తన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెడతారు. పార్లమెంటులోని 2 ఉభయ సభలలో, పార్లమెంట్లోని బోత్ హౌసెస్లో సింపుల్ మెజారిటీ చేత అది పాస్ అవుతే సరిపోతుంది. ఆ బిల్ అనేది జస్ట్ సాధారణ మెజారిటీ. ఇక సింపుల్ మెజారిటీ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ, మనం పాలిటీలో చదువుతాం కదండి, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అటువంటివి. సింపుల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ మోర్ దాన్ 50% of the members present and voting. Majority of more than 50% of members present and voting. Majority of more than 50% of members present and voting. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్లో 500 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఒక హౌస్లో 500 మెంబర్స్ ఉంటే అందులో ఆ రోజు 300 మెంబర్సే అటెండ్ అయ్యారనుకుందాం. 300 మంది సభ్యులు హాజరయ్యారు.
ఆ 300 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు అనుకుందాం. ఆ 300 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారు, ఆ 300 మెంబర్స్ ఓటింగ్లో పాల్గొన్నారు అనుకుంటే వాళ్ళలో సగం ఎంత అవుతుంది? 150 అవుతుంది. 150 మనకి సింపుల్ మెజారిటీ అంటే ఇది 50% కదా, ఈ 50% కంటే ఎక్కువ రావాలి. అంటే ఎంత రావాలి? ఎక్కువ అంటే ఒకటి ఎక్కువ వచ్చినా సరిపోతుంది. అంటే ఎంత? 151 ఓట్స్ వస్తే మనకి సింపుల్ మెజారిటీతో ఆ బిల్లు పాస్ అయినట్టు. సో గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ మోర్ దాన్ 50% ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఇక ఇది సింపుల్ మెజారిటీ. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 3 కింద ప్రవేశపెట్టే బిల్లులు సింపుల్ మెజారిటీతో పార్లమెంట్లో పాస్ అయితే సరిపోతుంది. సో ఇది ప్రొసీజర్ అండి. ఈ విధంగా ఆర్టికల్ 3 కింద ఈ యొక్క బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక ముందస్తు అనుమతి, ప్రెసిడెంట్ గారి ముందస్తు అనుమతితో ఈ బిల్లుని కేరళ అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది. మరి మనకి పాలిటీలో రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ గురించి తెలిపే షెడ్యూల్ ఏది ఉంటుంది? షెడ్యూల్ 1. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నేమ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నేమ్స్ గురించి తెలిపేదే షెడ్యూల్ 1. అంటే ఈ షెడ్యూల్ 1ని కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు షెడ్యూల్ 1ని కూడా అమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది అండి ఆర్టికల్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్. 64 కంట్రీస్తో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపుల ఏర్పాటు, 64 దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపుల ఏర్పాటు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు 64 కంట్రీస్తో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ని ఏర్పాటు చేశారు, సెటప్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అసలు ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ అంటే ఏంటి? ఈ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ మన పార్లమెంటరీ వ్యవస్థను బలోపేతం చేయాలి, మన పార్లమెంటరీ డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేయాలి అన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. ఉదాహరణకు మీరు చూస్తే లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్కి అంతర్జాతీయ సంస్థల నుంచి ఎటువంటి సహకారం రాకుండా పాకిస్తాన్ని దౌత్యపరంగా ఒంటరిగా చెయ్యాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం 7 బృందాలను ఏర్పాటు చేసింది. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ని డిప్లొమాటిక్గా ఐసోలేట్ చేయడం కోసం, పాకిస్తాన్కి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ రాకుండా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఐసోలేట్ చేయడం కోసము 7 టీమ్స్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ 7 బృందాలు వివిధ దేశాలకు వెళ్ళారు. వాళ్ళు సుమారుగా 32 దేశాలకు 32 కంట్రీస్కి వాళ్ళు పర్యటనలకు వెళ్ళేసి అక్కడ పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో వివరించడం జరిగింది. మీరు పాకిస్తాన్కి ఎటువంటి సహకారం అందించబాకండి, ముఖ్యంగా ఫైనాన్షియల్ హెల్ప్, ఆర్థిక సహాయం అందించవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూస్తే మనం వివిధ దేశాలతో మన సంబంధాలను బలోపేతం చేసుకోవాలి అంటే కేవలం ప్రభుత్వాల పరంగానే కాదు, ఇలా లెజిస్లేచర్ పరంగా ఈ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మన పార్లమెంటరీ వ్యవస్థల బలోపేతం ద్వారా కూడా డిఫరెంట్ కంట్రీస్తో నుంచి మనము హెల్ప్ని, కోఆపరేషన్ని పొందవచ్చు. సో ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏంటంటే వివిధ దేశాలకు వెళ్తారు, 64 దేశాలకు వెళ్తారు. ఈ బృందాలకి చైర్పర్సన్స్ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క బృందంలో కొంతమంది సభ్యులు ఉంటే దానికి సంబంధించి ఒకరు హెడ్గా ఉంటారు. సో మరి ఒక్కొక్క గ్రూప్లో 11 మెంబర్స్ ఉంటారు. ఓవరాల్గా ఈ 64 గ్రూప్స్కి సంబంధించి 700కి పైగా సభ్యులు ఉంటారు. ఇందులో రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉంటారు, ఈ యొక్క అధికార పార్టీకి చెందిన ఎంపీలు, అపోజిషన్ ఎంపీసు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, అలానే ఇటీవల రీసెంట్గా జరిగిన బడ్జెట్ సెషన్లో సస్పెండ్ అయిన లోక్సభ ఎంపీలు అందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 64 దేశాలు మనం గుర్తుపెట్టుకోలేము, కానీ కొన్ని హైలైట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ చూస్తే ఆ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపు వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తా ఉన్నారు, ఆ కంట్రీకి వెళ్ళే బృందానికి హెడ్ ఎవరు ఉంటారో తెలుసుకుంటే సరిపోతుంది. కొన్ని హైలైట్స్ అండి. సో మీరు ఇక్కడ చూస్తే ఇటలీ కంట్రీకి వెళ్ళే బృందానికి మా వెటరన్ కాంగ్రెస్ లీడర్ పి చిదంబరం నాయకత్వం వహిస్తాడు. అలానే ఫ్రాన్స్కి వెళ్ళే టీంకి ఎంపీ శశి తరూర్ హెడ్గా ఉంటాడు.
జపాన్కి వెళ్ళే గ్రూప్కి హెడ్గా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, అలానే గ్రీస్కు వెళ్ళే టీంకి డిఎంకే లీడర్ కనిమొజి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అలానే మలేసియా కంట్రీకి వెళ్ళే టీంకి ఆమె పార్టీకే చెందిన టిఆర్ బాలు, కొంతమంది సింగపూర్ కంట్రీకి వెళ్ళే టీంకి సుప్రియా సూలే ఎంపీ, ఆమె హెడ్గా ఉంటారు. కొంతమంది మనం 64 దేశాలకు వెళ్ళే బృందాలకు 64 మందిని మనం గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు, అవసరం లేదు. హైలైట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక మెయిన్గా ఆబ్జెక్టివ్ అంటే ఇందాక చెప్పినట్టు పార్లమెంటరీ డెమోక్రసీని బలోపేతం చేయాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఇవన్నీ కూడా విధంగా చెప్పాలంటే ఇన్ఫార్మల్ గ్రూప్స్ అని చెప్పవచ్చు. ఇటువంటివి ఎక్కడా కూడా రాజ్యాంగంలో వీటిని ప్రస్తావించరు, కాన్స్టిట్యూషన్లో వీటిని ఎక్కడా కూడా మెన్షన్ చేయరు. జస్ట్ మన అవసరాలకు తగ్గట్టుగా ఇటువంటి వాటిని మనం ఏర్పాటు చేస్తుంటాం. దీస్ ఆర్ ఇన్ఫార్మల్ గ్రూప్స్, రైట్? సో మరి ఇక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అంటేనే మనకు గుర్తు రావాల్సినది పాలిటీలో ఆర్టికల్ 93 ఏం చెప్తుంది? లోక్సభకి స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలి. ఇట్ స్పీక్స్ అబౌట్ ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రైట్? ఆర్టికల్ 93. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్న టాపిక్, పాకిస్తాన్ని దౌత్యపరంగా ఒంటరి చేయడానికి 7 బృందాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఆ 7 బృందాలకి హెడ్స్ ఎవరున్నారో తెలుసుకోవాలండి. ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్ అయినప్పటికీ సందర్భం వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. సో ఇవి 7 టీమ్సే కాబట్టి ఈ 7 టీమ్స్కి ఎవరు హెడ్గా ఉన్నారో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది పాకిస్తాన్ని ఒంటరి చేయడానికి ఏర్పాటు చేసిన బృందాలు, కమిటీలకు హెడ్స్. ఒక బృందానికి హెడ్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, మరొక బృందానికి ఎంపీగా మరొక బృందానికి హెడ్గా బీజేపీకి చెందిన శ్రీ రవిశంకర్ ప్రసాద్, మరొక టీంకి హెడ్గా జేడీయూ పార్టీకి చెందిన సంజయ్ కుమార్ జా, మరొక టీంకి హెడ్గా బీజేపీకి చెందిన బైజయంత్ పండా, మరొక టీంకి హెడ్గా డిఎంకే పార్టీకి చెందిన కనిమొజి కరుణానిధి, ఆమె, మరొక టీంకి హెడ్గా ఎన్సీపీ పార్టీకి చెందిన సుప్రియా సూలే, మరొక టీంకి చైర్మన్గా హెడ్గా శివసేన పార్టీకి చెందిన శ్రీకాంత్ ఏకనాథ్ షిండే గారు. సో ఈ 7 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఆ 7 టీమ్స్ అప్పుడు సుమారుగా 32 కంట్రీస్కి వెళ్ళాయి, 32 దేశాలకి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి కూడా వెళ్ళాయి. ఆ 7 డెలిగేషన్స్, ఆ 7 టీంలలో సుమారుగా 59 మెంబర్స్ ఉన్నారు, 59 మంది సభ్యులు. ఇక ఈ 64 దేశాలతో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులలో సుమారుగా 700 మెంబర్స్కి పైగా ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ ఇందులో కూడా ఈ పాకిస్తాన్కి సంబంధించి కూడా ఇందులో కూడా రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉన్నారు, అపోజిషన్ పార్టీ ఎంపీస్ కూడా ఉన్నారు. సో ఇట్లా ఒకసారి లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, మేరీ రసోయి పథకం. పంజాబ్ మేరీ రసోయి యోజన అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఇది ఒక ఫ్రీ రేషన్ స్కీమ్, ఇది ఉచిత రేషన్ పథకము. పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ ఈ పథకాన్ని అనౌన్స్ చేశాడు. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆల్రెడీ ఆహార ధాన్యాలకు సంబంధించి ఆహార భద్రతను పెంపొందించడం కోసము నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఉంది, జాతీయ ఆహార భద్రతా చట్టం. మరి ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం ఉన్నప్పటికీ అదనంగా అడిషనల్గా ఫ్యామిలీస్కి, పంజాబ్లోని ఫ్యామిలీస్కి ఫ్రీగా రేషన్ని అందించాలని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది. మరి ఇందులో భాగంగా వీళ్ళు ఏమి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అంటే సుమారుగా ఈ స్కీమ్ ద్వారా పంజాబ్లోని 40 lakh ఫ్యామిలీస్, 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతూ ఉంది. మరి ఇందులో భాగంగా వీళ్ళు ఏమి ఇవ్వబోతూ ఉన్నారు అంటే ఆ ఫుడ్ కిట్స్, ఆ ఆహార బాస్కెట్లలో ఏముంటాయంటే 2 kg లెంటిల్స్, 2 kgల పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు, పెసరపప్పు అటువంటివి, 2 kilograms ఆఫ్ లెంటిల్స్, 2 kg షుగరు, 2 kgల షుగరు, 1 kg ఆఫ్ సాల్ట్, 1 kg ఉప్పు, 200 grams ఆఫ్ టర్మరిక్ పౌడర్, 200 గ్రాముల పసుపు, 1 లీటర్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్, 1 లీటర్ మస్టర్డ్ నూనె, అట్లా ఒక నెలకు సరిపడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీగా పంజాబ్ గవర్నమెంట్ ఇస్తుంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి అదనంగా. సో మరి దీన్ని అమలు చేసే ఏజెన్సీ ఏది అంటే మార్క్ఫెడ్ సంస్థ. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే నోడల్ ఏజెన్సీ మార్క్ఫెడ్. మరి ఈ స్కీమ్కి అవసరమైన ఆహార ధాన్యాలు అందించేది
ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఈ స్కీమ్కి అవసరమైన ఫుడ్ గ్రెయిన్స్ని సప్లై చేసే డిపార్ట్మెంటు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు. నెక్స్ట్ వన్, రహవీర్ రోడ్డు ప్రమాద సహాయ పథకాన్ని అమలు చేయనున్న ఢిల్లీ. రహవీర్ రోడ్ యాక్సిడెంట్ అసిస్టెన్స్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయనున్న ఢిల్లీ గవర్నమెంటు. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ గవర్నమెంటు రహవీర్ పథకంలో భాగంగా ఎవరైతే రోడ్ యాక్సిడెంట్లలో విక్టిమ్స్ ఉంటారో, రోడ్ యాక్సిడెంట్ ప్రమాద బాధితులు ఉంటారో వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం కోసము హాస్పిటల్స్ వరకు తీసుకుని వెళ్ళగలుగుతారో వాళ్ళకి 25,000 రూపీస్, అలానే ఒక ప్రశంసా పత్రం, ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఈ రహవీర్ స్కీమ్ని ఢిల్లీ గవర్నమెంట్ కూడా లాంచ్ చేయబోతా ఉంది. మరి తెలంగాణ రహవీర్ స్కీమ్ని లాంచ్ చేయబోతా ఉంది, ఢిల్లీ రహవీర్ స్కీమ్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక సెంట్రల్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వ పథకము. కేంద్ర ప్రభుత్వ పథకం ఇది, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కాదు ఇవి. మరి దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రోడ్డు మంత్రిత్వ శాఖ, రోడ్లు హైవేల మంత్రిత్వ శాఖ. ఎవరున్నారు ప్రస్తుతం? నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. మరి చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు ఏమని చెప్పారు అంటే, ఇందులో భాగంగా ఈ రహవీర్ రోడ్డు ప్రమాద సహాయ పథకంలో భాగంగా ఎవరైతే వాళ్ళకి సహాయం చేస్తారో వాళ్ళకి 25,000 రూపీస్, అలానే ఒక సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, మరి రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఇటువంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? రూల్స్ అంటే మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్, మోటార్ వెహికల్స్ సవరణ చట్టం 2019 కింద గుడ్ సామరిటన్ రూల్స్ ఉంటాయి. గుడ్ సామరిటన్ రూల్స్, ఆ గుడ్ సామరిటన్ నిబంధనల కింద ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. జనరల్గా ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే వాళ్ళకి మనం సహాయం చేయడానికి కూడా వెనకాడుతాం. దానికి రీజన్ ఏంటి అంటే, ఎక్కడ ఆ కేసు మనకు చుట్టుముడుతుందో మనం లీగల్గా ప్రాబ్లమ్స్లో పడతామేమని చెప్పేసి అనుకుంటారు. అటువంటి వాటిని తొలగించడం కోసమే, అటువంటి ఫియర్ని తొలగించడం కోసమే కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కింద గుడ్ సామరిటన్ నిబంధనలు తీసుకొని వచ్చింది. ఇక్కడ గుడ్ సామరిటన్స్ అంటే ఏంటండి, మనం చెప్పుకున్నాం కదా, మానవతా దృక్పథం కలిగిన వ్యక్తులు, దృక్పథం కలిగిన వ్యక్తులు. సో మరి రోడ్డు ప్రమాద బాధితులు వాళ్ళని కాపాడాలి అంటే గోల్డెన్ అవర్ అని ఉంటుంది. గోల్డెన్ అవర్, స్వర్ణ గంట తెలుగులో చెప్పాలంటే, పేపర్లలో స్వర్ణ గంట అన్నాడండి, బట్ గోల్డెన్ అవర్ అని గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ 1 అవర్ అనేది చాలా కీలకం. ఆ ఫస్ట్ 1 అవర్ లోపు కనుక వాళ్ళని మనము హాస్పిటల్స్కి తీసుకొని పోకపోతే వాళ్ళు మరణిస్తారు. సో ఆ గోల్డెన్ అవర్లో వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ని అందించేలా చేయడమే ఈ రహవీర్ స్కీమ్ ముఖ్య ఉద్దేశము. సో గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 1 అవర్ ఆఫ్ యాక్సిడెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ రహవీర్ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఏప్రిల్ 2025లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు, యూనియన్ క్యాబినెట్ అయినా, తెలంగాణ క్యాబినెట్ అయినా, ఆంధ్ర క్యాబినెట్ అయినా, ఆ క్యాబినెట్ మీటింగ్స్ జరిగినప్పుడు ఆ నిర్ణయాలు వస్తూ ఉంటాయి. ఆ నిర్ణయాలు తెలుసుకుంటే సరిపోతుందండి. సో టాపిక్ వచ్చేసి, వైజాగ్లో 2388 crore సెమీ కండక్టర్ యూనిట్కు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం. వైజాగ్లో 2388 crore సెమీ కండక్టర్ యూనిట్కు అప్రూవల్ తెలిపిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది సెమీ కండక్టర్ యూనిట్. ఇటీవలే మనం తెలుసుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా రిమోట్ సహాయంతో ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఒక సెమీ కండక్టర్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. HCL ఫాక్స్కాన్ ఓసాట్ ప్లాంట్, ఫాక్స్కాన్ తైవాన్ కంపెనీ. సో అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సెమీ కండక్టర్ ఓసాట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఓసాట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఓసాట్ అంటే అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ. అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఇక్కడ సెమీ కండక్టర్స్ని తయారు చేస్తారు, వాటిని అసెంబ్లింగ్ చేస్తారు, అంటే వాటిని అవసరమైన అసెంబ్లింగ్, అవసరమైన టెస్టింగ్ కూడా ఇక్కడ చేసే ఒక సెంటరు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే
అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2388 క్రోర్తో విశాఖపట్నం డిస్టిక్లోని తర్లువాడ అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా 1000 డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, 1000 ప్రత్యక్ష జాబులు సృష్టించబడతాయి. మరి దీనిని ఏ పాలసీ కింద ఏర్పాటు చేస్తూ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0 2024 నుంచి 2029 వరకు ఈ పాలసీ కింద ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ ఇదే. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 ఎకర్స్ కేటాయించింది, 30 ఎకరాల భూమిని కేటాయించింది, 30 ఎకర్స్ ల్యాండ్ని అలొకేట్ చేసింది. ఇంకా ఏమైనా నిర్ణయాలు తీసుకునిందా క్యాబినెట్ అంటే మరికొన్ని నిర్ణయాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అనకాపల్లి డిస్టిక్లో 1000 మెగావాట్ ఏఐ డేటా సెంటర్ను అదాని ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ సెటప్ చేయబోతోంది, ఏర్పాటు చేయబోతోంది. దానికి ఓకే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 3 స్పెషల్ పర్పస్ వెహికల్స్కి 3 స్పెషల్ పర్పస్ వెహికల్స్కి వైజాగ్ హైపర్ స్కేలు, వైజాగ్ మెగా, వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ కోసము 601.4 ఎకర్స్ 601.4 ఎకరాల భూమిని కేటాయించింది, అలొకేట్ చేసింది. ఇదొకటి. ఇక ఎనర్జీ సెక్టార్ విషయానికి వస్తే, శక్తి రంగానికి విషయానికి వస్తే కర్నూలు డిస్టిక్లో ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ 900 మెగావాట్ సోలార్ ప్రాజెక్టుని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. కర్నూలు డిస్టిక్లో 900 మెగావాట్ సోలార్ ప్రాజెక్టుని ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సెటప్ చేయబోతా ఉంది. ఇక అలానే అనంతపురం డిస్టిక్లో 320 మెగావాట్ విండ్ పవర్ ప్లాంట్ కోసము ఆమోదం తెలిపింది. అనంతపురం డిస్టిక్లో 320 మెగావాట్ల పవనశక్తి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులని ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇవి అండి మెయిన్గా హైలైట్స్, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఒక రిపోర్టు, రాష్ట్రాల విద్యుత్ పరివర్తన నివేదిక 2026, రాష్ట్రాల విద్యుత్ పరివర్తన నివేదిక 2026, స్టేట్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్ రిపోర్ట్, స్టేట్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్ రిపోర్ట్ని ఒక సంస్థ విడుదల చేయడం జరిగింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఇక్కడ పరివర్తన అంటే ఏంటి, ట్రాన్సిషన్ అంటే ఏంటి. పరివర్తన అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఆర్ లైక్ న్యాచురల్ గ్యాస్, ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో శిలాజ ఇంధనాల నుంచి హరిత ఇంధనాల సైడ్కి మనం మూవ్ అయితే దాన్నే ట్రాన్సిషన్ అంటారు. ఏదైనా కావచ్చు. ట్రాన్సిషన్ అంటే ఏంటి, మార్పు చెందాలా. ఈ శిలాజ ఇంధనాలు కోలు, బొగ్గు, న్యాచురల్ గ్యాసు, పెట్రోల్ ఇటువంటి ఎనర్జీ రిసోర్సెస్ కాకుండా క్లీన్ ఎనర్జీ సోర్సెస్, సోలారు, విండు అటువంటి వాటికి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, షిఫ్ట్ అవ్వాలి, దాన్నే పరివర్తన అంటారు. మరి ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఏ విధంగా ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు అంటే ఎంబర్ అనే ఒక సంస్థ, ఎంబర్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ జాయింట్ స్టడీ చేసి విడుదల చేయడం జరిగింది. ఇది 3rd ఎడిషన్, 3వ ఎడిషన్. ఈ రిపోర్టు 21 స్టేట్స్ని అనలైజ్ చేసింది. 21 రాష్ట్రాలలో ఈ స్టడీ చేయడం జరిగింది. ఆ 21 రాష్ట్రాలలో భారతదేశ పవర్ డిమాండ్లో 95% ఈ రాష్ట్రాలలోనే ఉంది. ఇండియాలో ఉన్న పవర్ డిమాండ్లో 95% ఈ 21 స్టేట్స్లోనే ఉంది. మరి ఈ రిపోర్ట్ని ఎలా తయారు చేశారు అంటే 3 డైమెన్షన్స్ ఆధారంగా, 3 డైమెన్షన్స్. ఒకటి డీకార్బనైజేషన్ డైమెన్షన్, అంటే వివిధ రాష్ట్రాలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఎటువంటి ప్రాజెక్టులు చేపడతా ఉన్నారు, డీకార్బనైజేషన్. మరొకటి వచ్చేసి పవర్ ఎకోసిస్టమ్ పర్ఫార్మెన్స్ అనే ఒక డైమెన్షన్. అంటే ఏంటి, ఒక రాష్ట్రంలో ఆ యొక్క విద్యుత్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అనే ఒక డైమెన్షన్. మరొకటి మార్కెట్ ఎనేబులర్స్, అంటే ఒక రాష్ట్రంలో ఆ యొక్క క్లీన్ ఎనర్జీని తీసుకురావడానికి ఎటువంటి మార్కెట్ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు అన్నది. సో ఇక్కడ మీరు తీసుకుంటే మార్కెట్ ఎనేబులర్స్ కేటగిరీలో
మార్కెట్ ఎనేబులర్స్ కేటగిరీలో, ముఖ్యంగా ఆ మార్కెట్ ఎనేబులర్స్ కేటగిరీలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ టాప్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొని వచ్చే విషయంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ టాప్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి. సో ఇది సరిపోతుందండి. డీకార్బనైజేషన్ విషయంలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇక పవర్ ఎకోసిస్టమ్ పర్ఫార్మెన్స్లో ఢిల్లీ, హర్యానా చాలా ముందున్నాయి. సో ఇక గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్నవ ఎడిషన్, 3rd ఎడిషన్, ఎవరు విడుదల చేశారు. నెక్స్ట్ వన్, అగ్నివర్ష ఎక్సర్సైజ్. అగ్నివర్ష ఎక్సర్సైజ్ ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. ఇండియన్ ఆర్మీ అగ్నివర్ష అనే ఒక ఎక్సర్సైజ్ని రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడార్లో, రాజస్థాన్లోని పోఖ్రాన్ డిజర్ట్లో నిన్న నిర్వహించింది. మంగళవారం అగ్నివర్ష పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది. మరి దీన్ని ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ ఆర్మీలోని సదరన్ కమాండ్ బలగాల ఆధ్వర్యంలో చేపట్టారు. ఇండియన్ ఆర్మీలోని సదరన్ కమాండ్ బలగాల ఆధ్వర్యంలో చేపట్టారు. మరి ఈ యొక్క ఎక్సర్సైజ్లో భాగంగా డ్రోన్స్ని టెస్ట్ చేశారు. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే మానవరహిత గగనతల వాహనాలు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ని, అటువంటి వాటిని టెస్ట్ చేయడం జరిగింది. సో సింపుల్ అండి, ఇటువంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి. ఇక ఇక్కడ మీరు చూస్తే భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభమన్నాడు. మనం తెలుసుకున్నాం ఇటీవల ఇండియా, అమెరికాకు చెందిన మిలిటరీస్ మధ్య జరిగే ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 16th ఎడిషన్, 16వ ఎడిషన్ హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్లో ప్రారంభమైందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా త్వరలో ప్రారంభించనున్న కేంద్రం. గవర్నమెంట్ టు రోల్ అవుట్ ఫ్రీ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్. గర్ల్స్కి ఫ్రీగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయబోతా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏంటి. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. మరి ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారు? ఈ వ్యాక్సినేషను ఇండియాలో మహిళల్ని తీవ్రంగా బాధిస్తూ ఉన్న క్యాన్సర్లు 2 ఉన్నాయి. మెయిన్గా ఇండియాలో ఉమెన్ని ఎక్కువగా అఫెక్ట్ చేస్తూ ఉన్న క్యాన్సర్స్ 2 మేజర్ క్యాన్సర్స్. అత్యధికంగా బాధ పెడతా ఉన్న క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, మరొకటి సెకండ్ ప్లేస్లో సర్వికల్ క్యాన్సర్ ఉంది. సర్వికల్ క్యాన్సర్, దీనినే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలోని ఉమెన్కి హయ్యెస్ట్గా ఏ క్యాన్సర్ వస్తుందంటే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ సర్వికల్ క్యాన్సర్. మరి ఈ సర్వికల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుందంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. మరి ఏ విధంగా వస్తుందంటే ఇది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. అంటే ఏంటి? ఈ యొక్క శృంగార పరంగా వచ్చే ఒక వైరస్. అన్సేఫ్ సెక్స్ అంటే సురక్షితం కాని శృంగారం చేసినప్పుడు అటువంటి యాక్టివిటీస్ వల్ల హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అటాక్ అవుతుంది. అప్పుడు అటాక్ అయినప్పుడు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహిళలకు వస్తుంది. సో మరి అటువంటి క్యాన్సర్ని కంట్రోల్ చేయాలి, నివారించాలి, ప్రివెంట్ చేయాలి అంటే వ్యాక్సిన్స్ అవసరం అని చెప్పేసి ఉచితంగా లాంచ్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా గార్డాసిల్ అనే వ్యాక్సిన్ని ఫ్రీగా ఇవ్వబోతూ ఉన్నారు. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎవరికి ఇస్తారు అంటే ఈ వ్యాక్సిన్స్ని జనరల్గా 9 to 14 years ఉన్న గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా 9 నుంచి 14 ఏళ్ళు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14 years గర్ల్స్కి, 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిల్ అనే హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది సింగిల్ డోస్. అంటే 14 ఏళ్ళ బాలికలకైతే, 15 ఏళ్ళలోపు ఉండే బాలికలకైతే 1 డోస్ ఇస్తే సరిపోతుంది, సింగిల్ డోసు. అదే 15 years పైబడిన గర్ల్స్కి అయితే 3 doses ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ని. సో ఇక్కడ మీరు చూస్తే మరి ఈ గార్డాసిల్ అనే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల 4 రకాల గర్భాశయ క్యాన్సర్లు నిరోధిస్తుంది. 4 types ఆఫ్ సర్వికల్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది. అవి ఏవి అంటే హెచ్పివి టైప్ 16, టైప్ 18, టైప్ 6, టైప్ 11 నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ వ్యాక్సిన్. సో ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే రికమెండ్ చేసింది. సో ఇక్కడ మీరు చూస్తే సేమ్ అండి, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది అంతే. ఇక్కడ ఉన్నదే ఇక్కడ ఇంగ్లీష్లో, ఎందుకంటే బోత్ ఉంటారు కదండి, తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఏదైనా డౌట్ వచ్చినా చదువుకోవచ్చు.
సో మరి ఇక చూస్తే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అత్యధికంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, వరల్డ్ వైడ్ హైయెస్ట్ సర్వికల్ క్యాన్సర్ కేసెస్ చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ అమెరికా, థర్డ్ ఇండియా ఉంది. సో నార్మల్ ఇన్ఫర్మేషన్ అండి, ఇది ఏముండదు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఆ నేమ్ వచ్చేసి గార్డాసిల్. ఆల్రెడీ ప్రస్తుతం మార్కెట్లో గార్డాసిల్ 4 అనే వ్యాక్సిన్ కూడా ఉంది. ఆ వ్యాక్సిన్ అయితే 2 డోసెస్లో ఇస్తున్నారు, గార్డాసిల్ అయితే 1 డోస్. సో ఆ వ్యాక్సిన్ నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఐఐటీస్ సౌర తుఫానులను అంచనా వేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి 3D డేటా ఆధారిత నమూనాను అభివృద్ధి చేసిన ఐఐటి కాన్పూర్ పరిశోధకులు సోలార్ స్టోమ్స్ని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయడం కోసం వరల్డ్లోనే ఫస్ట్ టైం 3D డేటా బేస్డ్ మోడల్ని ఐఐటి కాన్పూర్ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. ఇక్కడ మనకి ఏంటి, సోలార్ సన్ చుట్టూ సోలార్ స్టోమ్స్ ఎక్కువగా ఉంటాయి. సన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సన్ చుట్టూ సౌర తుఫానులు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. ఈ సోలార్ స్టోమ్స్ విడుదలైనప్పుడు ఈ సౌర తుఫానులు మనకి చాలా డేంజర్, ముఖ్యంగా ఎర్త్కి. ముఖ్యంగా మనం ఏవైనా శాటిలైట్స్ని ఏర్పాటు చేస్తే స్పేస్లో ఆ శాటిలైట్స్ అటువంటి వాటికి ఈ సౌర తుఫానులు కనుక అటాక్ అయితే అటువంటి వాటికి ఈ సౌర తుఫానుల వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, డిస్టర్బ్ అయిపోతాయి. సో మరి ఆ సోలార్ స్టోమ్స్ని అంచనా వేయడం కోసం ఐఐటి కాన్పూర్ రీసెర్చర్స్ 3D డేటా బేస్డ్ మోడల్ని తయారు చేశారు. అంటే అంచనా వేయడానికి ఇవి ఏ దిశలో ప్రయాణిస్తున్నాయి, ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయని చెప్పేసి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది సోలార్ యాక్టివిటీ అని ఒకటి ఉంటుందండి. సోలార్ యాక్టివిటీ అంటే సౌర కార్యకలాపము. ఈ సోలార్ స్టోమ్స్ ఎలా విడుదలవుతాయి, ప్రతి 11 ఏళ్ళకు ఒకసారికి సౌర కార్యకలాపం, సోలార్ యాక్టివిటీ అనేది ఒకటి జరుగుతుంది. సోలార్ సైకిల్, ఒక్కొక్క సైకిల్ 11 ఇయర్స్ ఉంటుందండి. మీరు చూస్తే ఇక్కడ ఇమేజ్లో ఇక్కడ 1985 నుంచి 1995 ఇది ఒక సోలార్ సైకిల్ 11 ఇయర్స్ ఉంటుంది. మరొక సోలార్ సైకిల్ 11 ఇయర్స్ ఉంటుంది. మరొక సోలార్ సైకిల్ 11 ఇయర్స్ ఉంటుంది. ప్రతి సోలార్ సైకిల్లో సోలార్ మ్యాక్సిమా ఉంటుంది, సోలార్ మినిమా ఉంటుంది. అంటే ఏంటి, ఆ సైకిల్లో ఏదో ఒక సంవత్సరంలో భారీ స్థాయిలో సౌర తుఫానులు విడుదలవుతాయి, ఏదో ఒక సంవత్సరంలో చాలా తక్కువ స్థాయిలో సౌర తుఫానులు విడుదలవుతాయి. ఈ సోలార్ సైకిల్లో ఒక ఇయర్లో హైయెస్ట్ సోలార్ స్టోర్మ్, ఒక ఇయర్లో లోయెస్ట్ సోలార్ స్టోర్మ్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సోలార్ యాక్టివిటీ సైకిల్ పీరియడ్ ఎంత 11 ఇయర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి 11 ఏళ్ళకి ఒకసారికి ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది అండి సింపుల్ సోలార్ యాక్టివిటీ ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ వన్, నెదర్లాండ్స్కు అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా రాబ్ జెట్టెన్. నెదర్లాండ్స్ కంట్రీకి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా రాబ్ ఆర్నాల్డస్ అడ్రియానస్ జెట్టెన్ నియమితుడయ్యాడు. సో మనకి ఇక్కడ జస్ట్గా రాబ్ జెట్టెన్ అని గుర్తుపెట్టుకోండి. రాబ్ జెట్టెన్ నెదర్లాండ్స్ కంట్రీకి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా రాబ్ జెట్టెన్. అలానే ఇతను నెదర్లాండ్స్ కంట్రీ యొక్క మొట్టమొదటి స్వలింగ సంపర్క ప్రధానమంత్రి. నెదర్లాండ్స్ కంట్రీ యొక్క ఫస్ట్ ఓపెన్లీ గే ప్రైమ్ మినిస్టర్, స్వలింగ సంపర్కుడు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది సింపుల్గా, నెదర్లాండ్స్ అనేది ఒక యూరోపియన్ కంట్రీ, దీని క్యాపిటల్ ఆమ్స్టర్డాము. ఇప్పుడు నెదర్లాండ్స్లో 3 పార్టీస్తో కూడిన ఒక కొయిలిషన్ గవర్నమెంట్ ఏర్పాటైంది, ఒక సంకీర్ణ ప్రభుత్వము. బట్ ఆ ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే మైనారిటీలో ఉంది, అంటే అవసరమైన బలం లేదు. సో మనకి అదంతా అనవసరం అండి. జస్ట్ వాళ్ళు ఆ ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా మనకు అనవసరం. మనకి నెదర్లాండ్స్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అతని పార్టీ ఏంటి, ఆయన క్యాపిటల్ ఏంటి, ఆ ప్రభుత్వం ఉంటే ఏంది కూలిపోతే ఏంది, మనకి ఎక్కువ చెత్తలు చదవకూడదు, చెత్త ఎక్కువ ఉంటుంది. ఆ పార్లమెంటులో వాళ్ళకి ఇంత మెజారిటీ ఉంది, ఇది మన దేశంలో అయితే మనకి ఎంత మెజారిటీ ఉందో తెలుసుకోవాలా, అవన్నీ అనవసరం అండి. సో మరి ఇక్కడ ఆ 3 పార్టీల కొయిలిషన్ ఒకసారి వీలైతే తెలుసుకుందాం. ఇతని పార్టీ వచ్చేసి డెమోక్రాట్స్ 66 అనే పార్టీ. డెమోక్రాట్స్ 66 అనే పార్టీ ఇది ఒక సెంట్రిస్ట్ పార్టీ, అంటే సెంట్రిస్ట్ ఐడియాలజీ. ఇది ఒక ప్రో యూరోపియన్ పార్టీ, అంటే ఏంటి, యూరోపియన్ దేశాలకు అనుకూలంగా ఉండే పార్టీ. సో ఇతని పార్టీ పేరు గుర్తుపెట్టుకోండి, డెమోక్రాట్స్ 66. మరో 2 పార్టీలు ఏవి అంటే క్రిస్టియన్ డెమోక్రాట్స్ పార్టీ, పీపుల్స్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. పీపుల్స్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ, దీన్నే వివిడి అంటారు. ఈ 3 పార్టీలతో గవర్నమెంట్ ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, విశ్వగురు శ్రీల ప్రభుపాద పుస్తకం. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు
విశ్వగురు శ్రీల ప్రభుపాద అనే ఒక బయోగ్రఫీని లాంచ్ చేశారు గాంధీనగర్లో. మరి ఏంటి అసలు ఇది? ఈ పుస్తకము ఇది ఒక బయోగ్రఫీ, అంటే జీవిత కథ అని చెప్పవచ్చు. ఎవరికి సంబంధించినదంటే ఇస్కాన్ ఫౌండర్ శ్రీల ప్రభుపాద గారికి సంబంధించిన బయోగ్రఫీ. ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద గారి జీవిత కథ. మరి ఏ లాంగ్వేజ్లో రాశారంటే గుజరాతీ లాంగ్వేజ్లో. ఆథర్ వచ్చేసి డాక్టర్ ఉషా ఉపాధ్యాయ్. సో ఇక్కడ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ న్యూఢిల్లీ డిక్లరేషన్. ఇటీవల జరిగిన ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్లో న్యూఢిల్లీ డిక్లరేషన్లో ఎన్ని కంట్రీస్ ఎన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ జాయిన్ అయ్యాయి మనం తెలుసుకున్నాం. ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అంటే చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇది రివర్కి 359 మీటర్స్ ఎత్తులో ఉంటుంది, నదికి 359 మీటర్స్ అబోవ్లో ఉంటుంది. చీనాబ్ నది పైన నిర్మించారు. ఈ బ్రిడ్జ్ లెంగ్త్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో దీన్ని నిర్మించారు. ఇక భారతదేశపు మొట్టమొదటి కేబుల్ ఆధారిత రైల్వే బ్రిడ్జ్, ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్, అంటే కేబుళ్లతో నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి అంజీకడ్ బ్రిడ్జ్. ఇది అంజీ అనే రివర్ పైన నిర్మించారు. అంజీ అనే రివరు చీనాబ్ రివర్కి ట్రిబ్యూటరీ, చీనాబ్ నదికి ఉపనది. మరి ఈ అంజీకడ్ బ్రిడ్జ్ లెంగ్త్ వచ్చేసి 725.5 మీటర్స్. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసీ డిస్టిక్లోనే దీన్ని నిర్మించారు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. టీచర్ యాప్ 2.0, కేరళ పేరును కేరళంగా మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం, 64 దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపుల ఏర్పాటు, మేరీ రసోయి పథకం పంజాబ్, రహవీర్ రోడ్డు ప్రమాద సహాయ పథకాన్ని అమలు చేయనున్న ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలకమైన నిర్ణయాలు, స్టేట్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్ రిపోర్ట్, అగ్నివర్ష ఎక్సర్సైజ్ రాజస్థాన్ పోఖ్రాన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ డ్రైవ్, సౌర తుఫాన్లను అంచనా వేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటిగా 3D డేటా ఆధారిత నమూనా ఐఐటి కాన్పూర్, నెదర్లాండ్స్కు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్, విశ్వగురు శ్రీల ప్రభుపాద బయోగ్రఫీని విడుదల చేసిన గుజరాత్ చీఫ్ మినిస్టర్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.